హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివి జాబ్ పోర్టల్. ఫ్రెండ్స్, మీరు ఎదురు చూసిన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేషనల్ హెల్త్ మిషన్ ఈస్ట్ గోదావరి డిస్టిక్లో కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కాకినాడ డిస్టిక్ నుండి అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా ఫార్మాసిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఏపీలో ఇటువంటి అవుట్సోర్సింగ్ బేసిస్ ఉద్యోగాలకు సంబంధించి చాలా ఏళ్ళ తర్వాత మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో జాబ్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలాగ అప్లై చేయాలి అప్లికేషన్ అనేటటువంటి వివరాలు క్లియర్గా మెన్షన్ చేశారు. నోటిఫికేషన్ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. అలాగే చివరిలో అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో అన్నీ క్లియర్గా చూపిస్తాను. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేయండి. మీరు మాకు సపోర్ట్ చేస్తేనే కదా మాకు మోటివేషన్గా ఉంటుంది, కాబట్టి మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏవంటే ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ క్విక్గా కవర్ చేయబోతున్నాం కాబట్టి మీకు అఫీషియల్ వెబ్సైట్ కూడా మెన్షన్ చేశారు. ఇంకా మీకు అదర్ డీటెయిల్స్ లేదా ఫర్దర్ క్లారిఫికేషన్స్ కావాలి లేదా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలన్నా కానీ టైం టు టైం మన ఛానల్ సివి జాబ్ పోర్టల్ని మరియు మన టెలిగ్రామ్ ఛానల్ని చెక్ చేస్తూ ఉండండి. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి, నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి వెబ్సైట్ eastgodavari.ap.gov.in ఓపెన్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చండి. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ అయితే 1/7/2023 నాటికి మ్యాక్సిమం 42 ఇయర్స్ దాటకూడదండి. అలాగే ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 5 ఇయర్స్, ఎక్సర్విస్ మ్యాన్కి అయితే 3 ఇయర్స్ అండ్ అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి అయితే 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. టోటల్గా అన్ని రిజర్వేషన్స్ కలిపి మ్యాక్సిమం 52 ఇయర్స్ అయితే దాటకూడదండి. నెక్స్ట్, ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి జనరల్ క్యాండిడేట్స్కి అయితే 300 రూపీస్, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి అయితే 200 రూపీస్ డిమాండ్ డ్రాఫ్ట్ని ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్లో డీడీ ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ పేబుల్ ఎట్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అనే అప్లికేషన్ ఫీజు పే చేసి రిసీప్ట్ని అప్లికేషన్కి జడ్జ్ చేసి సబ్మిట్ చేయాలని నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. నెక్స్ట్, ఈ జాబ్స్కి ఎటువంటి ఇంటర్వ్యూ కానీ ఎగ్జామినేషన్ కానీ ఉండదండి. ఈ విషయం నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అది మనందరికీ తెలుసు. మరి ఎలా 100 మార్క్స్కి సెలెక్ట్ చేస్తారంటే, ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే, మీ అకాడమిక్ క్వాలిఫికేషన్కి మీకు 75% మార్క్స్ అనేది డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ ఇయర్స్ సిన్స్ పాసింగ్ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ బట్టి అప్ టు 10 మార్క్స్ వెయిటేజ్ అనేది ఇస్తారు. అండ్ మీకు కోవిడ్-19 టైంలో మోర్ దెన్ 6 months వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే ఒకవేళ 15% మార్క్స్ అయితే వెయిటేజ్ ఇస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ 2.5 మార్క్స్ per 6 months ఇన్ ట్రైబల్ ఏరియాలో వర్క్ చేసి ఇస్తారు. అలాగే 2 మార్క్స్ per 6 months ఇన్ రూరల్ ఏరియాలో వర్క్ చేసి ఇస్తారు. 1 మార్క్ అయితే అర్బన్ ఏరియాలో వర్క్ చేస్తే ఇస్తారండి. ఇలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా 15% మార్క్స్ అయితే ఇస్తారు. ఈ బేసిస్ మీద సెలక్షన్ అనేది ఉంటుందండి. నెక్స్ట్, ఈ జాబ్స్కి అయితే సెలక్షన్ షెడ్యూల్ చూసినట్లయితే డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 19/12/2024 రిలీజ్ చేశారు. రిసీవ్డ్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే 26/12/2024 నుండి 29/12/2024 5 PM వరకు అయితే రిసీవ్ చేసుకుంటారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే 4/1/2025 అయితే రిలీజ్ చేస్తారండి. ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే 9/1/2025 రిలీజ్ చేస్తారు. అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే 14/1/2025 రిలీజ్ చేస్తారండి. నెక్స్ట్, పోస్టుల వివరాలు చూసినట్లయితే ఫార్మసిస్ట్ అయితే 3 వేకెన్సీ ఉన్నాయండి. ఈ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ అయితే డిప్లొమా ఇన్ ఫార్మసీ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ పాస్ అయి ఉండాలి. అలాగే ఏపీ పారామెడికల్ బోర్డులో అప్ టు డేట్గా రెన్యూవల్తో రిజిస్టర్ అయ్యి ఉండాలి. నెక్స్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ అయితే 1 వేకెన్సీ ఉందండి. ఈ పోస్ట్కి సంబంధించి క్వాలిఫికేషన్ అయితే డిగ్రీ విత్ కంప్యూటర్ సబ్జెక్ట్తో పాస్ అయి ఉండాలి, లేదా డిగ్రీ విత్ PGDCA డిప్లొమా కూడా పాస్ అయి ఉంటే సరిపోద్దండి. నెక్స్ట్, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ అయితే 4 వేకెన్సీ ఉన్నాయండి. ఈ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ అయితే 10th పాస్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చండి. జాబ్స్కి అప్లై చేయడానికి నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన మీ డిగ్రీ 10th క్లాస్ మార్క్స్ కానివ్వండి, లేదా లోకల్ నాన్ లోకల్ సర్టిఫికేట్స్ కానివ్వండి, టీసీ కానివ్వండి, క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, ఇలాంటి వాటిని కూడా అప్లికేషన్కి అటాచ్ చేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీరు ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అనే అడ్రస్కి ఇన్ పర్సన్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఈ మంత్ 26 ఈవినింగ్ 5 PM లోగా సబ్మిట్ చేయాలని మెన్షన్ చేశారు.
అప్పుడు మీ అప్లికేషన్ తీసుకొని మీకు ఎకనాలమెంట్ రిసీట్ అనేది మీ అప్లికేషన్ నెంబర్ వేసి ఇస్తారండి. ఈ జాబ్స్కి ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఈ పోస్టులు కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పోస్టులు కదా అని, పర్మనెంట్ కాదు కదా అని భయపడవలసిన అవసరం ఏమాత్రం లేదండి. ప్రస్తుతం గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ పోస్టులే ఎక్కువగా తీస్తున్నారు. జనరల్గా ఈ పోస్టులు అయితే ప్రతి సంవత్సరం రెన్యూవల్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ప్రతిసారి కొత్త వారిని రిక్రూట్ చేసుకుంటే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ దొరకరు కదా. అలాగే ఈ పోస్ట్ని సెలెక్ట్ అయ్యి ఎక్స్పీరియన్స్ సంపాదించి ఇంకా మంచి మంచి జాబ్స్కి సెలెక్ట్ అవ్వాలని ఆశిస్తున్నాను. మీరు డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానండి. ఫ్రెండ్స్, ఇదే అప్లికేషన్. మీరు ఈ అప్లికేషన్ మనం ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఈ జాబ్స్కి మరి ఎలా అప్లై చేసుకోవాలంటే డైరెక్ట్గా మనకి నోటిఫికేషన్లో PDF ఫైల్ అనేది ఇస్తారు. దాన్ని మీ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకొని నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకొని ఇంటికి తెచ్చుకొని మీరు దాన్ని ఫిల్ చేసి దానికి కావాల్సినటువంటి జెరాక్స్ కాపీలు ఏవైతే ఉంటాయో అన్నిటిని అప్లికేషన్కి అటాచ్ చేసి సబ్మిట్ చేయాలి. అప్పుడు మీ అప్లికేషన్ తీసుకొని మీకు ఎకనాలమెంట్ రిసీట్ అనేది మీ అప్లికేషన్ చేరిందని తెలియడానికి ఇస్తారండి. అయితే అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి ఫస్ట్ చూడండి. అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అన్న దగ్గర మీరు అప్లై చేసే పోస్ట్ పేరు రాయాలి. అప్లికేషన్ నెంబర్ అనేది వాళ్ళే ఫిల్ చేసుకుంటారు. నెక్స్ట్ మీ పేరు రాయాల్సి ఉంటుందండి. అభ్యర్థి పేరు ఉన్న చోట మీ పేరు బ్లాక్ లెటర్స్లో రాయాలి. నేమ్ ఆఫ్ ది ఫాదర్ అన్న చోట మీ ఫాదర్ నేమ్ రాయాలి. నెక్స్ట్ జెండర్ అంటే మేల్ ఆ ఫిమేల్ అనేది రాయాల్సి ఉంటుంది. అలాగే పుట్టిన తేదీ అనేది మీకు డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ రిలీజియన్ అండ్ సోషల్ స్టేటస్ అంటే మీ యొక్క సబ్ క్యాస్ట్లు ఉంటాయి కదా, అవి కూడా రాయాలి. అంటే కులం, క్యాస్ట్ ఏంటి, SC ST BC OBCనా, ఎకనామికల్లీ వేగర్ సెక్షన్ అనేది ఇక్కడ మీరు రాయాలండి. రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్ అనేది మీకు ఏమైనా అప్లికబుల్ అయితే డీటెయిల్స్ రాయండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే డీటెయిల్స్ రాయండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినా కూడా డీటెయిల్స్ రాయండి. 4th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు డీటెయిల్స్ ఆఫ్ ది స్కూల్ ఎడ్యుకేషన్ ఇక్కడ రాయండి. మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఈ కాలమ్స్లో మెన్షన్ చేయండి. వెయిటేజ్ మార్క్స్ ఫర్ సెలక్షన్ వరకు మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే డీటెయిల్స్ రాయండి. నెక్స్ట్ మీ అడ్రస్ రాసి డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసి సిగ్నేచర్ చేయండి. వెరిఫికేషన్ చెక్ లిస్ట్ ప్రకారం ఏవైతే మీకు అప్లికబుల్ అవుతాయో మరియు మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడితో మనకి అప్లికేషన్ ఫిల్అప్ అయిపోయిందండి. ఇంటర్వ్యూకి వెళ్తే, ఇంటర్వ్యూ అంటే అది డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తే అక్కడ మీకు జాబ్ వచ్చిందా లేదా అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు వీడియో క్రింద ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న నోటిఫికేషన్ లింక్స్ను దయచేసి చూడండి. సో వెరీ లెస్ టైమ్ పీరియడ్లో ఈ నోటిఫికేషన్ క్లోజ్ అయిపోయి ఇమీడియట్ జాయినింగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ చూసుకుని తొందరగా అప్లై చేసుకోవాలి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మన యూట్యూబ్ ఛానల్ CV జాబ్ పోర్టల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. హ్యావ్ ఎ నైస్ డే.